ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాసంలో వీఆర్ ఇన్ 42nd 42 రోజుల్లోనూ అందరి బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాల కారణభూతమైన గొప్ప విషయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, వాచ్యమైన కార్యంలో జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు రాజా నీకు స్తోత్రం. ఇంకా బహుగా దీవించి ఆస్వాదించి ప్రభా నీ నామం మెంపచే సాక్ష్యంగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, చాలాసార్లు మనకున్న శ్రమను బట్టి ఆ శ్రమల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను ఇంత ఇబ్బందిలో ఉన్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఇంత శ్రమలో ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, అందుకనే నేను ఇలా ఉండిపోయానేమో అని చాలా బాధపడుతుంటారు. కానీ ఎంత శ్రమ పడుతున్నావో అంతా కూడా ఆశీర్వాదం పొందుకుంటావు. ఎంత శ్రమలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా నీకు జయం ఇచ్చేవాడు ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు నీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. చాలామంది ఏంటంటే శ్రమను బట్టో, లేదు వరకు ఇబ్బందులు బట్టో, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టి, లేదంటే మ్యారేజ్ అవ్వలేదని, పిల్లలు పుట్టలేదని ఎదురు చూచి చాలా భయాందోళనకు గురవుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ధైర్యం కోల్పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం తెచ్చుకుని ధైర్యం కోల్పోతూ ఉంటారు. కానీ వారందరితో కూడా మనుషులు నీతో మాట్లాడతారో లేదో తెలియదు, కానీ నువ్వు శ్రమలో ఉన్నప్పుడు మనుషులు నీ శ్రమలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు చక్కటి మాట అంటారు, నీ శ్రమలో నువ్వు ధైర్యం తెచ్చుకుని ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క శ్రమను నేను జయించాను అంటే ఖచ్చితంగా అదే జయము నీకు కూడా వస్తుంది అని ఇక్కడ దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో చూడండి. మనకున్న శ్రమను బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి దేవుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటంటే ధైర్యం తెచ్చుకుని ఉండు, ఎందుకంటే నేను జయించానంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు జయించేసినట్టే. చూడండి, ఎందుకు అంటే తండ్రుల యొక్క స్వాస్థ్యము, తల్లిదండ్రుల యొక్క సొత్తు బిడ్డలకి ఖచ్చితంగా చేరుకుంటారు. అదేవిధంగా మన తండ్రి మన తల్లి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన యొక్క స్వాస్థ్యము మనకు చేరుకుంటుంది. ఆయన జయం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ జయము మన సొత్తే, ఆ జయము మన ఆశీర్వాదమే, ఆ జయము మన వారసత్వంగా మనం తీసుకుంటాం. కాబట్టి దేవుడు జయించాడని నువ్వు నమ్మితే ఆటోమేటిక్గా నీ లైఫ్లో, నీ శ్రమలో, నీ ఇబ్బందులు, నీ కష్టములు, నీ పనులు అవ్వలేని దానంలో ఏ విషయంలో అయినా సరే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు కూడా గొప్ప జయాన్ని పొందుకునేవారుగా ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, శ్రమ వస్తుంది, నన్ను దేవుడు ఆలకించట్లేదేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడు నా మొర ఆలకించట్లేదేమో అని అనుకోద్దు. కానీ ఖచ్చితంగా శ్రమ వస్తుంది అంటే అందులో జయము ఇచ్చేవాడు దేవుడు. నీ శ్రమలో నువ్వేం భయపడొద్దు, నీ శ్రమలో నువ్వేమీ టెన్షన్ పడొద్దు, ఎందుకంటే నేనున్నానని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. చూద్దాం, 2 సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 16:12. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టనేమో, వాడు పలికిన శాపముకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. చూడండి, లోకంలో ఉన్నటువంటి అదే శాపాలు కావచ్చు, లోకంలో ఉన్న శ్రమలు కావచ్చు, ఏనా కావచ్చు, నీ శ్రమను మనుషులు లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే లోకంలో ఎక్కువ ఏంటంటే ఆశీర్వాదాన్ని లెక్క పెట్టినట్టుగా శ్రమను లక్ష్య పెట్టరు. మనకు ఆశీర్వాదం ఉందనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వస్తారు. మనకు దీవెనలు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరు మన దగ్గరికి వస్తారు. కానీ శ్రమ ఉన్నప్పుడు మాత్రం మనల్ని అసలు లక్ష్య చేయరు, మనల్ని అసలు లెక్క పెట్టరు, మనల్ని లెక్క చేయరు, మనల్ని అసలు లెక్కలోనికి తీసుకోరు. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ శ్రమను నేను లక్ష్య పెడతాను అంటున్నాడు. ఈరోజు ఏ శ్రమలో ఉన్నావో నీ శ్రమను లక్ష్యం చేయట్లేదు, శ్రమలో ఉన్న నిన్ను కూడా లెక్క చేయట్లేదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను లక్ష్యం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీ శ్రమను లక్ష్యం చేస్తాడు, శ్రమలో ఉన్న నిన్ను కూడా లక్ష్యం చేస్తాడు. కాబట్టి మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఖచ్చితంగా నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ ఆపద నిమిత్తం అయితే బాధపడుతున్నావో, ఏ వ్యాధి నిమిత్తం అయితే బాధపడుతున్నావో, ఏ కష్టం నిమిత్తం అయితే నువ్వు బాధపడుతున్నావో, ఖచ్చితంగా ఆ కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు దేవుడు. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 22:7 చూడతాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఇది 28 చదువునా. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివే శ్రమ పరువారిని నువ్వు రక్షించదవు. ఇప్పుడు ఖచ్చితంగా
ఈ వీడియో వీక్షిస్తున్న వారు ఎవరైతే శ్రమ పడుతున్నారో ఖచ్చితంగా గాడ్ విల్ సేవ్ యూ. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే శ్రమలో విడిచిపెట్టేసేవాడైతే ఆయన మన దేవుడు కాదు. శ్రమలో విడిచిపెట్టేసేవాడైతే ఆయన నీతిమంతుడు కాదు, ఆయన యథార్థవంతుడు కాదు. కానీ శ్రమలో ఆయన లక్ష్యం చేస్తున్నాడు, శ్రమలో మనల్ని విడిచిపెడుతున్నాడు, శ్రమల నుండి మనల్ని విడిచిపెడుతున్నాడు. అంటే శ్రమలో విడిచిపెట్టట్లే, శ్రమల నుండి మనకు విడుదల కలుగు చేస్తున్నాడు. అంటే ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి, మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా విడుదల కలిగజేసేవాడు ఆయన. కాబట్టి దేవుడు నా శ్రమను ఆలకించట్లేదేమో, నా శ్రమను చూడట్లేదేమో, నా మొర ఆలకించట్లేదేమో, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదంటే నా దేవుడు నన్ను చూడట్లేదేమో అని ఎవ్వరు కూడా భయపడద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కాకపోతే ఏంటంటే ఒక టైం అంటూ ఉంది. దట్ టైం ఎప్పుడైతే నీకు దేవుడైతే ఏర్పాటు చేశాడో ఆశీర్వాదాన్ని, ఖచ్చితంగా ఆ టైంలో దట్ బ్లెస్సింగ్ విల్ కమ్ టు యూ, విల్ నియర్ టు యూ. హల్లెలూయా. అందుకే నీకు దగ్గరగా చేరుస్తాడు, నీకు దగ్గరగా ఉంటుంది నీ ఆశీర్వాదం. దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి శ్రమలో దేవుడు నన్ను చూడట్లేదని అనుకోదు. చూడండి 2 సమూయేలు 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చూడండి, నా శ్రమలో నేను దేవుడికి మొరపెట్టి తిని లక్ష్య పెట్టారు. ఇంకొకటి అంటే ఆలయంలో మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆలకించడమే కాదు, మన ఏమున్నాడంటే చెవు దగ్గరగా పెడుతున్నాడంట. చెవు దగ్గరగా పెట్టి మన యొక్క ప్రార్థన ఆయన చెవులకు అందేటట్లుగా చేసుకుంటున్నాడంట. హల్లెలూయా. అంటే నా బిడ్డ ఏమని ప్రార్థన చేస్తుంది, ఏ శ్రమ గురించి ప్రార్థన చేస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఈ శ్రమ గురించి ప్రార్థన చేస్తున్నా, అసలు వింటున్నారా అని. లేదు, చెవి దగ్గరకు పెట్టి మరి నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నీకు దగ్గరుండి మరి ఆయన నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నీకు దగ్గరగా ఉండి శ్రమలో ఉన్న నిన్ను కూడా చూస్తున్నాడు. కాబట్టి శ్రమలో నా దేవుడు నన్ను చూడట్లేదని అనుకోవద్దు. ఆయన జయించాడంటే ఖచ్చితంగా నీవు కూడా జయిస్తావు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.